నమస్తే మిత్రులారా, జనగణమన యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. భారత ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్గా ప్రకటిస్తూ ఈరోజు ఒక గెజిట్ని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే జూన్ 25కు సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. జూన్ 25 అనేది భారతదేశ చరిత్రలో ఒక గడ్డు కాలంగా పేర్కొంటారు. అంతేకాదు చీకటి రోజులు ప్రారంభమైనటువంటి ఒక తేదీగా కూడా దీన్ని పేర్కొంటారు. జూన్ 25 భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని విధించినటువంటి మొదటి రోజు. అయితే ఎమర్జెన్సీ విధించడానికి గల కారణాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. సొంత పార్టీలో నాయకులపై పైచేయి సాధించడానికి ఇందిరాగాంధీ గారు 1971లో మధ్యంతర లోక్సభ ఎన్నికలకు వెళ్లడం జరిగింది. ఇదే తరుణంలో గరీబీ హఠావో అనేటటువంటి ఒక నినాదంతో ఇందిరాగాంధీ గారు ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేసి 518 లోక్సభ స్థానాలకు గాను 352 స్థానాలు గెలవడం జరిగింది. అదే సందర్భంలో 1971లో జరిగినటువంటి ఇండోపాక్ యుద్ధం కారణంగా బంగ్లాదేశ్ ఏర్పడడంలో కూడా ఇందిరాగాంధీ గారి పాత్ర అత్యంత కీలకమైంది. ఇందిరాగాంధీ గారిని ఒక శక్తివంతమైన రాజకీయ నాయకురాలుగా ఎదగడానికి ఇది ఎంతో తోడ్పడింది. కొన్ని నియంత్రణ చర్యల వల్ల, తదనంతరం జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధించారు. 1973 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశంలో చిరుతలు ఆకాశాన్నంట. ఇదే సందర్భంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ప్రతిపక్షాలు జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉద్యమించడంతో ఇందిరాగాంధీ గారు 351వ అధికరణను ఉపయోగించి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి ఆదేశాలతో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎమర్జెన్సీని విధించినటువంటి కాలంలో దేశంలో పరిస్థితులు అత్యంత దుర్భరంగా తయారయ్యాయి. అంతేకాదు పత్రికా స్వేచ్ఛ హరించబడింది. ప్రతిపక్ష నాయకులు నిర్బంధించడం, ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు నిర్బంధించి హింసించడం మొదలుపెట్టింది. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి నాయకులను కూడా ప్రభుత్వం ఆ రోజు నిర్బంధించినటువంటి సంఘటనలు మనం చరిత్రలో చూసాం. ముఖ్యంగా రాజ్యాంగంలో 41వ సవరణను రద్దు చేయడం ద్వారా కేంద్రం ప్రత్యేకమైన అధికారాలను పొందడమే కాకుండా కోర్టులకు ఎన్నికల విషయంలో ఎలాంటి అధికారాలు ఉండకుండా చూడాలనుకునేటటువంటి ఒక ఉద్దేశాన్ని ఆ రోజు ఉపయోగిస్తూ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఈ 42వ రాజ్యాంగ సవరణ కారణంగా రాజ్యాంగ హక్కులు హరించబడ్డాయి. నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజుల్లో మారువేషధారణలో దేశమంతా తిరుగుతూ దేశ సంచారం చేశామని ఎమర్జెన్సీని గురించి వివిధ సందర్భాల్లో మీడియాతో చెప్పినటువంటి సందర్భాలను మనం చూసాం. ఇదే సందర్భంలో భారత ప్రభుత్వం ఈరోజు జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్గా ప్రకటిస్తూ గెజిట్ని అయితే విడుదల చేయడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జనగణమన.